భారతదేశ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఆగస్టు 23న జరుపుకుంటాం. ఎందుకు ఆగస్టు 23న జరపాల్సి వస్తుంది? ఆగస్టు 23 భారతదేశ అంతరిక్ష రంగంలో ఒక గొప్ప మైలురాయి లాంటిది. ఎందుకంటే ఆగస్టు 23 2023వ సంవత్సరంలో ఇస్రో ఒక ప్రగతిని సాధించింది. అదేంటంటే చంద్రుడిపైన చంద్రయాన్ 3లో భాగంగా సాఫ్ట్ ల్యాండింగ్ ఆఫ్ ల్యాండర్ విక్రమ్ ల్యాండర్ మనం సాధించి ప్రగతిని సాధించాం. అంటే నిదానంగా లేదా సున్నితంగా విక్రమ్ ల్యాండర్ను మనం చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువానికి సమీపంలో సాఫ్ట్గా దించగలిగాం. సో దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం 23 ఆగస్టును జాతీయ స్పేస్ దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మన మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవమైన ఈ ఆగస్టు 23 యొక్క థీమ్ ఏంటి అంటే టచింగ్ లైవ్స్ వైల్ టచింగ్ ద మూన్. సో మీరు చంద్రుడిని తాకే క్రమంలో మీ యొక్క జీవితాలను కూడా తాకడం అన్నది, మరియు దాంతోపాటు భారతదేశం యొక్క అంతరిక్ష ప్రయాణం ప్రగతి, ఇది యూత్ను ఎంకరేజ్ చేయడానికి భారతదేశం యొక్క యూత్ ఐటీ రంగంలో ఎలా అయితే మనకి ఇంటర్నేషనల్ ఎకానమీని తీసుకొస్తుందో, సో పోయిన కొన్ని రోజుల క్రితం భారతదేశ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త స్పేస్ పాలసీ ఆధారంగా చాలామంది ఐఐటియన్స్, ఇంజనీర్లు, ఇతర శాస్త్రవేత్తలు స్పేస్ రంగం వైపు అడుగులేస్తున్నారు. గత కొన్ని రోజుల్లో లేదా గత కొన్ని నెలల్లో సుమారు 200 అంతరిక్ష అంకుర సంస్థలు స్పేస్ స్టార్టప్స్ స్టార్ట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్నికుల్ కాస్మోస్ ఇట్లాంటివి, బెల్లాట్రిక్స్ లాంటివి. సో వీటి వల్ల ఏమవుతుంది, భారతదేశంలో అంతరిక్ష రంగాన్ని ప్రభుత్వ రంగమైన ఇస్రోనే కాకుండా ప్రైవేట్ రంగానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం దారులు తెరిచింది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు మనం ఇంటర్నేషనల్ స్పేస్ వాణిజ్యం చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. సో మనం ఇప్పుడు అంతరిక్ష రంగంలో ఇంటర్నేషనల్ వాణిజ్యంలో వేల కోట్ల రూపాయలను ఆర్జించి పెట్టే ఈ అంతరిక్ష రంగానికి పునాది వేసింది మాత్రం విక్రమ్ సారాభాయ్. 1969 ఆగస్టు 15 అంటే ఈ రోజున ఏర్పాటు చేసిన ఇస్రో సంస్థ మనకు భారతదేశానికి, అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని అంతరిక్షంలో పతాకం ఎగురవేయడానికి తోడ్పడింది. సో వీరు కనుక ఆలోచించకుండా ఉండుంటే మనకెందుకులే అని అనుకుంటే మనకు చంద్రయాన్ మిషన్స్, మంగళయాన్ మిషన్స్ లేదా గగన్యాన్ మిషన్స్ లేదా ఆదిత్య మిషన్ లాంటివి మనం ముందుకు వెళ్ళే వాళ్ళం కాదు. ఇప్పుడున్న యూత్ను మనం ఎంకరేజ్ చేసేవాళ్ళం కాదు. భారతదేశం పేద దేశం. ఈ ఖర్చునంతా మిగతా వాటికి ఉపయోగించుకుంటా పోతే మనం అలానే ఉండిపోయే వాళ్ళమేమో. సో భారతదేశం చంద్రుని యొక్క అధ్యయనం కోసం చంద్రుని వరకు మనం వెళ్ళగలుగుతామా లేమా అని మొట్టమొదటి స్టెప్ వేసింది చంద్రయాన్ 1. సో చంద్రయాన్ 1 సో చంద్రుడిపైకి భారతదేశం చేపట్టిన మొట్టమొదటి యాత్రను మనం చంద్రయాన్ 1 అని పిలుస్తాం. సో చంద్రయాన్ 1 మీరు చూడండి 22 అక్టోబర్ 2008న PSLV C11తో ప్రయోగించడం జరిగింది. సో PSLV భారతదేశ లేదా ఇస్రో యొక్క గెలుపు గుర్రం అని ఆ రాకెట్ను చెప్తుంటాం. PSLV C11 మనం ఎందుకు గెలుపు గుర్రం అని అంటామంటే ఇది చేయలేని పని అటువంటిది లేదు. ఇది కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించింది, నావిగేషన్ ఉపగ్రహాలను ప్రయోగించింది, చంద్రయాన్ లాంటి వాటిని ప్రయోగించింది, ఇతర ఎన్నో పనులను చేసింది. కాబట్టి మనం PSLVని ఇస్రో గెలుపు గుర్రం అంటాం. సో దీన్ని 22 అక్టోబర్ 2008న మనం ప్రయోగించాం శ్రీహరికోట షార్ నుంచి. సో ఇది ఆర్బిటాల్ ఇన్సర్షన్ డేట్ 8 నవంబర్ 2008. ఆర్బిటాల్ ఇన్సర్షన్ అంటే ఏంటి అంటే ఆర్బిటాల్ అంటే కక్షలోకి చేరడం. సో ఈ చంద్రయాన్ 1 మనం కనుక అనుకోకుండా ఉండుంటే చంద్రయాన్ 3 మున్ముందు చంద్రయాన్ 4కు వెళ్ళే వాళ్ళం కాదు. చంద్రయాన్ 1 ఏం కలిగి ఉంది? ఆర్బైటర్ అండ్ ఇంపాక్ట్ ప్రోబ్. గ్రహాంతర అంటే గ్రహాలను మన భూగ్రహాన్ని దాటి వెళ్ళినప్పుడు మనం చేసే ఎక్స్ప్లోరేషన్స్ రకరకాలు ఉంటాయి. అందులో ఒకటి ఆర్బైటర్ అంటే మనం దేన్నైతే లక్ష్యంగా తీసుకున్నామో దాని చుట్టూ తిరిగి రావడాన్ని ఆర్బైటర్ అంటారు. ఏదైతే ఒక కక్షలో తిరుగుతుందో దాన్ని ఆర్బైటర్ అంటారు. ఇంకొకటి ఉంటుంది ఇంపాక్టర్ అంటే ఢీ కొట్టేది. అంటే నేను చంద్రుని వెళ్ళి ఢీ కొట్టేదాన్ని ఇంపాక్టర్ అంటారు. దాన్ని ఢీ కొట్టి అది ముక్కలుగా విడిపోయి పరిశీలిస్తుంది ఇంపాక్టర్. అట్లానే
ఆ గ్రహం మీద కానీ ఇతర ఖగోళ వస్తువు మీద కానీ వెళ్ళి దిగితే దాన్ని ల్యాండర్ అంటారు. ల్యాండ్ అంటే దిగడం, దిగేది. దాని మీద దిగి పరిశోధనలు చేసేందుకు ఒక రోబోట్ను వాడితే దాన్ని రోవర్ అంటారు. నెక్స్ట్ ఇలా కాకుండా గ్రహాలను దాటుతూ ఇలా వెళ్ళిపోతే దాన్ని ఫ్లై బై అంటారు. సో ఇలా రకరకాల మనకు ప్రోబ్స్ ఉంటాయి, పరీక్షించే పరికరాలు ఉంటాయి. సో చంద్రయాన్ 1లో ఏముంది? లూనార్ ఆర్బైటర్. లూనార్ అంటే చంద్రుడు, ఆర్బైటర్ అంటే చంద్రుడు చుట్టూ తిరిగేది. దీన్ని మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అంటారు, MIP. సో MIPని కలిగి ఉన్న మిషన్ ఏది అని ఎగ్జామ్లో అడిగితే చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3, చంద్రయాన్ 4 అంటే మీ ఆన్సర్ చంద్రయాన్ 1. సో ఇది చంద్రయాన్ 1. సో చంద్రయాన్ 1 యొక్క లక్ష్యాలు ఏంటి? చంద్రయాన్ 1 యొక్క లక్ష్యాలు ఏంటంటే చంద్రుని మీదకి మనము స్వతహాగా మనం వెళ్ళగలమా, చంద్రుని మనం చదవగలమా, చంద్రుని యొక్క ఉపరితలాన్ని తెలుసుకోగలమా, మన లోపల ఒక రకమైన కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయడానికి ముఖ్యంగా ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 1ను ప్రయోగించారు. ఇవి లక్ష్యాలు. టు డిజైన్, డెవలప్, లాంచ్ అంటే తయారు చేయడం, అభివృద్ధి చేయడం, లాంచ్ చేయడం ఒక స్పేస్ క్రాఫ్ట్ని. సో ఒక అంతరిక్షంలో ఒక గ్రహం చుట్టూ తిరిగే దేన్నైనా మనం దాన్ని ఏమంటాం? ఒక శాటిలైట్ అంటాం. పంపించేదాన్ని స్పేస్ క్రాఫ్ట్ అంటాం. సో దాన్ని స్పేస్ షిప్ అంటాం, తిరిగేదాన్ని స్పేస్ క్రాఫ్ట్ అంటాం. సో ఒకటి తయారు చేయగలమా? ఇవన్నీ మన యొక్క లక్ష్యాలు. మనకు చేతన అవుతుందా చంద్రుడి మీదకి వెళ్ళడానికి? ఆ లక్ష్యంతోనే మనం చంద్రయాన్ 1ని ప్రయోగించాం. మరి చంద్రయాన్ 1 యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే నీటి యొక్క జాడను కనుక్కోవడం. సో భూమిపై నీరు ఏ విధంగా అయితే ఉందో చంద్రుడిపై నీటి యొక్క ఆనవాళ్లను గుర్తించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. సో చంద్రయాన్ 1 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది చంద్రయాన్ 1 ఈజ్ టు ఫైండ్ అవుట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వాటర్, ద ట్రేసెస్ ఆఫ్ వాటర్. సో నీరు, మంచు యొక్క జాడని తెలుసుకోవడం. సో మీరు కనుక ఇందులో చూస్తే టు డూ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ బై యూజింగ్ అవర్ ఓన్ డెవలప్డ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్. అక్కడున్న కెమికల్ అంటే సర్ఫేస్ను చదవడం, అక్కడున్న వివిధ రకాల మూలకాలు మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్ లాంటివి. టు ఇంక్రీజ్ సైంటిఫిక్ నాలెడ్జ్ అమాంగ్ ది యూత్ అండ్ అవర్సెల్స్. టు టెస్ట్ ద ఇంపాక్ట్ ఆఫ్ సబ్ శాటిలైట్ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది మూన్ యాజ్ ఎ ఫోర్ రన్నర్ ఫర్ ఫ్యూచర్ సాఫ్ట్ ల్యాండింగ్ మిషన్స్. సో చంద్రయాన్ 1 అన్నది మున్ముందు చేసే మిషన్స్కి ఒక తొలిమెట్టు లాంటిది. ఇది మనం పెట్టుకున్న మొట్టమొదటి లక్ష్యం, రైట్. సో చంద్రయాన్ 1 మనం ప్రయోగించగానే వెంటనే స్ట్రేట్గా సుమారు 3,80,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న 3,80,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడి దగ్గరికి నేరుగా వెళ్తే మనకు చాలా ఖర్చు అవుతుంది. మంగళయాన్లో కూడా మనం డైరెక్ట్గా నేరుగా వెళ్ళలేదు. వి టుక్ సమ్ టైమ్, మోర్ దెన్ 9 to 10 months. ఎందుకు ఇలా చేయాలి? మీరు డైరెక్ట్గా అమెరికా లాంటి రాకెట్లలో అవి చాలా పెద్దవి, వాటికి శక్తి ఎక్కువ, వాళ్ళు ఖర్చు పెట్టే స్తోమత ఎక్కువ, కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఒక కొండను మీరు డైరెక్ట్గా ఎక్కితే మీకు ఎక్కువ శక్తి అవసరం వస్తుంది. అలా కాకుండా ఒక 100 స్టెప్పులు ఎక్కి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఒక 100 స్టెప్పులు వెళ్తే మీకు సులభంగా పైకి ఎక్కగలుగుతారు. సో ఇట్లా ఆర్బిట్స్ను చేంజ్ చేయడాన్ని ఆర్బిట్ మాన్యూవర్స్ అంటారు. ఆర్బిట్ మాన్యూవర్స్ అంటే కక్షల యొక్క మార్పులు చేయాలి. సో ఏం చేస్తారు? ఇది భూమి. ఫస్ట్ మనం ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించినప్పుడు కొంత ఎత్తులో భూమి చుట్టూ తిప్పుతాం, ఇలా తిరుగుతుంది. తిరుగుతున్న క్రమంలో ఎప్పుడైతే భూమికి దగ్గర వస్తుందో, దగ్గర వచ్చినప్పుడు ఈ ఉపగ్రహం యొక్క వేగం పెరుగుతుంది, స్పీడ్ ఎక్కువ ఉంటుంది. వెన్ ఇట్ ఈస్ నియర్ టు ది ఎర్త్, ద శాటిలైట్ దట్ ఈస్ రివాల్వింగ్ ఇన్ ద ఆర్బిట్ హ్యాస్ గాట్ మోర్ వెలాసిటీ. అప్పుడు ఏం చేస్తామంటే మనకు PSLVలో మనకు 4 స్టేజెస్ ఉంటాయి. సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్. ఇది ఒక PSLV యొక్క రాకెట్. సో ఈ రాకెట్ నుంచి మనం ప్రయోగించేటప్పుడు సాలిడ్ స్టేట్ కాలి కింద పడిపోతుంది, లిక్విడ్ నెక్స్ట్ పడిపోతుంది, నెక్స్ట్ సాలిడ్ కింద పడిపోతుంది. లాస్ట్ లిక్విడ్ స్టేజ్ను ఆన్ ఆఫ్ చేస్తాం. అంటే దానిలో లిక్విడ్ని ఒకసారి కాల్చుతాము, మండిస్తాము, మళ్ళీ ఆపేస్తాం, మండిస్తాము, ఆపేస్తాం, ఇలా చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే మీరు ఇక్కడున్న దీనిలో ఉన్న స్ట్రాపాన్ ఇంజన్స్ కానీ లేదా బూస్టర్లను కానీ ఒకసారి పేల్చితే దీని యొక్క వేగం పెరిగి మళ్ళీ ఇలా తిరుగుతుంది. మళ్ళీ కొంత టైం తీసుకుంటాం, మళ్ళీ ఇక్కడికి వచ్చినసారి మళ్ళీ ఒకసారి వేల్స్తారు, మళ్ళీ వేల్స్తారు, మళ్ళీ వేల్స్తారు, ఇలా దూరాన్ని పెంచుతూ పోతారు. తక్కువ ఖర్చు. వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది గ్రావిటీ ఆఫ్ ది ఎర్త్. సో భూమి యొక్క
గురుత్వాకర్షణను ఉపయోగించుకొని దాని యొక్క దూరాన్ని పెంచుతూ ఇలా చాలా దూరం వెళ్ళిపోతాం. ఎప్పుడైతే ఒక లెగ్రాంజియన్ పాయింట్ దగ్గరికి వెళ్తారో లెగ్రాంజియన్ పాయింట్ దగ్గర మనకు ఏమవుతుంది అంటే రెండు ఖగోళ వస్తువుల యొక్క గురుత్వాకర్షణ బలం సేమ్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే మూన్ ఆర్బిట్లోకి వెళ్ళిపోతాం. సో మీరు చూడండి 22 అక్టోబర్ నాడు లాంచ్ చేసాం. ఎన్ని నిమిషాలు మండించారు ఇంజన్? 18.2 నిమిషాలు. అది అపోజీ పెరీజీ అని అంటాం. ఒక ఉపగ్రహము తిరిగే కక్షలో, ఉదాహరణకి ఇది భూమి, అపోజీ పెరీజీ అన్నది దగ్గర దూరం, అపోజీ అన్నది ఎక్కువ ఉండే దూరం. బికాజ్ ఇట్ ఈస్ అన్ ఎలిప్టికల్ ఆర్బిట్, you have got a nearer point and a far away point. The far away point is called apogee, the nearer one is called perigee. సో మనం సాధించిన అపోజీ 22,860 కిలోమీటర్లు. నెక్స్ట్ 23 అక్టోబర్ నెక్స్ట్ డే మళ్ళీ 18 నిమిషాలు. ఇలా పెంచుతూ మనం పెంచుతూ వెళ్ళాం. ఇందులోకి వెళ్ళిన తర్వాత, ఈ కక్షలోకి వెళ్ళిన తర్వాత, అంటే చంద్రుడి కక్షలోకి వెళ్ళిన తర్వాత దీని యొక్క వేగాన్ని క్రమక్రమంగా తగ్గించాలంటే ఆపోజిట్ సైడ్లో ఆ బూస్టర్ రాకెట్లను లేదా ఇంజన్లను మండించాల్సి ఉంటుంది. ఇలా తగ్గిస్తూ దీని యొక్క సమయాన్ని తగ్గిస్తూ మనం అక్కడికి వెళ్తాం. ఇది ఆర్బిటాల్ మాన్యూవర్స్ అంటారు. సో లూనార్ ఆర్బిట్లోకి వెళ్ళిన తర్వాత, అంటే ఇక్కడ నేను చెప్పాను కదా, ఇప్పుడు భూమి చుట్టూ తిరిగి నేను దీనిలోకి వెళ్ళాను. ఇప్పుడు చంద్రుడి చుట్టూ తిరుగుతున్నాను. ఇక్కడ ఉంది భూమి. దీనిలోకి వెళ్ళిన తర్వాత దీని యొక్క కక్ష యొక్క వ్యాసార్థాన్ని తగ్గిస్తూ రావాలి. You have to decrease the radius of the orbit in the lunar just after reaching the lunar orbit. సో మీరు ఎప్పుడైతే 8 నవంబర్ రోజు రిజల్టింగ్ అపోసెలిన్ అంటే అపోజియము భూమికి వాడతాం, సెలెన్ అంటే చంద్రుడిని సూచిస్తుంది, పెరిసెలెన్. ఇది మనం క్రమక్రమంగా తగ్గిస్తూ లాస్ట్కు 12 నవంబర్ రోజు ఎక్కడికి వచ్చామంటే చంద్రుడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉండే దగ్గరి కక్షకు వచ్చాం. సో చంద్రయాన్ 1 యొక్క ఫైనల్ టార్గెట్ ఏంటి అంటే భూమి నుంచి పెంచుతూ వెళ్ళి చంద్రుడి చుట్టూ 36,000 కిలోమీటర్లు తిరిగి, అంటే భూమి చుట్టూ 36,000 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ తిరిగి ఇక్కడ చంద్రుని కక్షలోకి వచ్చేటప్పుడు దీన్ని క్రమక్రమంగా తగ్గిస్తూ హౌ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ టు డూ మాన్యువర్స్ 1 2 3 4. సో లాస్ట్ 5th మాన్యువర్లో నేను చంద్రుడికి జస్ట్ 100 కిలోమీటర్స్ దూరంలోకి వచ్చా. సో 100 కిలోమీటర్ దూరంలోకి వస్తే సో ఇక్కడ దీని చుట్టూ ఆర్బైటర్ తిరుగుతుంది, అంటే ఇలా తిరుగుతుంది. ఇలా తిరుగుతున్న దాని నుంచి ఒకదాన్ని సెపరేట్ చేసి చంద్రుడి మీదకి పంపాలి. యూ హ్యావ్ టు ఇంజెక్ట్ ఇంపాక్టర్, దట్ ఈజ్ యూ హ్యావ్ టు సెండ్ ఇంపాక్టర్ ఆన్ టు ది సర్ఫేస్ ఆఫ్ ది మూన్. అది చేయడం జరిగింది. అది ఎప్పుడంటే 12th నవంబర్. సో ఆన్ 14th నవంబర్ 2008 ద మూన్ ఇంపాక్ట్ ప్రోబ్. సో 14 నవంబర్ రోజు చంద్రుడి కక్షలో తిరుగుతున్న ఆర్బైటర్ నుంచి MIP మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ వచ్చేసి చంద్రుడి యొక్క ఉపరితలాన్ని ఢీకొట్టి అది కొన్ని పరీక్షలు నిర్వహించింది. చేసి మనకు కావాల్సిన సమాచారాన్ని మళ్ళీ ఆర్బైటర్కి ఇస్తుంది. ఆర్బైటర్ నుంచి భూమి మీద ఉండే గ్రౌండ్ స్టేషన్కి వస్తుంది. సో ఎలా వస్తుంది అంటే ఇది చంద్రుడు, దిస్ ఈజ్ మూన్. సో దీన్ని తాకిన ఇంపాక్ట్ ప్రోబ్లోని ఇన్స్ట్రుమెంట్స్ సమాచారాన్ని చంద్రుని చుట్టూ తిరుగుతున్న ఆర్బైటర్కి ఇస్తాయి. సో కమ్యూనికేషన్ ఇట్లా అవుతుంది, ఇక్కడ నుంచి భూమి మీదకి వెళ్తుంది. దిస్ ఈజ్ గ్రౌండ్ స్టేషన్. ఇది మనకు జరిగేది. సో ఎక్కడైతే మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ చంద్రుని తాకిందో ఆ తాకిన ప్రదేశానికి అప్పుడున్న మన్మోహన్ సింగ్ గారు జవహర్ పాయింట్ అని పేరు పెట్టారు. ఇది చంద్రయాన్ 1. చంద్రయాన్ 1 నిజానికి ఒక 1000 రోజులు తిరగాల్సింది. కానీ ఆ తిరుగుతున్న ఆర్బైటర్ సడన్గా 28 ఆగస్టు 2009వ సంవత్సరంలో భూమి నుంచి కమ్యూనికేషన్ కట్ అయిపోయింది, అంటే సంబంధాలు కట్ అయిపోయినాయి. సో 2009లో మనం సాధించిన 2009లో మనం లింకు కోల్పోయిన ఈ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ లేదా చంద్రయాన్ 1 లేదా ఆర్బైటర్ ఇంకా పనిచేస్తుంది అని నాసాకు చెందిన ఒక సంస్థ 2016లో చెప్పింది. అంటే ఇప్పటికీ ఏం చెప్తుంటారంటే చంద్రయాన్ 1లో తిరుగుతున్న ఆర్బైటర్ ఇంకా తిరుగుతానే ఉంది. సో దీన్ని రూఢీ చేసింది. దిస్ వాజ్ ప్రూవ్డ్ బై నాసాస్ గోల్డ్ స్టోన్ డీప్ స్పేస్ కమ్యూనికేషన్స్ కాంప్లెక్స్ ఇన్ కాలిఫోర్నియా. సో నాసాకు చెందిన ఒక సంస్థ చంద్రయాన్ 1 ఇంకా పనిచేస్తుంది అని మనకు ప్రూవ్ చేసింది. సో అది తీసిన ఒక రాడార్ ఇమేజ్, దాన్ని బట్టి ఇది
ఇది చంద్రయాన్-1 అని వాళ్ళు నిర్ధారించారు. అది సో నాసా మనకు చెప్పడం ఒక గర్వకారణం. సో చంద్రయాన్-1లో మనం కొంత మేరకు సక్సెస్ సాధించాం. నెక్స్ట్ చంద్రయాన్-2. చంద్రయాన్-2 launched on 22nd July 2019. Rocket was LVM-3M1. LVM-3M1, this is the rocket LVM-3M1. LVM-3 అని పేరు వచ్చింది అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ GSLV Mark 3. సో ఏదైతే GSLV రాకెట్కు ఉన్న లేటెస్ట్ నేమ్ ఏదంటే LVM-3. LVM-3 పూర్తి పేరు లాంచ్ వెహికల్ మార్క్ 3. లాంచ్ వెహికల్ నథింగ్ బట్ రాకెట్ మార్క్ 3. సో LVM-3. సో LVM-3తో మనకు 7 లాంచెస్ అయినాయి. అందులో 2 చంద్రయాన్లే. ఎందుకంటే ఇది అంత బలమైంది. GTOలోకి జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి 4000 టన్నుల బరువుల్ని ఇది మోసుకొని పోతుంది. సో ఇది బాహుబలి రాకెట్ భారతదేశానికి. దీనిలో ఏముంటాయి, ఇవి 2 పక్కకి తగిలించి ఉన్నవి సాలిడ్ బూస్టర్ రాకెట్స్ అంటారు. సో ఇందులో 3 స్టేజెస్ ఉంటుంది. లిక్విడ్ స్టేజ్ దీనిలో 3 స్టేజెస్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ సాలిడ్ స్టేట్, ద సెకండ్ వన్ ఈజ్ లిక్విడ్ స్టేట్ అండ్ దిస్ స్టేజ్ ఈజ్ కాల్డ్ క్రయోజెనిక్ ఇంజన్. సో క్రయోజెనిక్ ఇంజన్లో ఏముంటుంది, ద్రవ రూపంలో ఉండే హైడ్రోజన్ ఆక్సిజన్లు ఉంటాయి. ఇన్ క్రయోజెనిక్ ఇంజన్ వీ హ్యావ్ లిక్విడ్ ఫ్యూయల్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. సో క్రయోజెనిక్ ఇంజన్ అంటే క్రయోజెనిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ వెరీ లో టెంపరేచర్. సో -200 -180 డిగ్రీ సెల్సియస్ దగ్గరికి తీసుకొని వెళ్తే ఆక్సిజన్ హైడ్రోజన్లు చల్లబడి ద్రవంగా మారుతాయి. దే బికమ్ లిక్విడ్స్. సో ద సైజ్ ఆఫ్ ది రాకెట్ ఇంజన్ డిక్రీజెస్. సో మనకు రాకెట్ ఇంజన్ టెక్నాలజీ అంతా రష్యా ఇచ్చేది, కానీ ఇప్పుడు మనమే తయారు చేసుకుంటున్నాం. సో Mark 3, Mark 2, Mark 1. Mark 1 రష్యా వాళ్ళు ఇచ్చిండ్రు, Mark 2 వాళ్ళ టెక్నాలజీ, Mark 3 మనం ఓన్గా తయారు చేసుకుంది. సో దాన్ని ఏమంటారు, జియో స్టేషనరీ లాంచ్ వెహికల్. So there are 2 types of launch vehicles in India. One is PSLV, the other one is GSLV. In GSLV we use cryogenic rocket engine. Even till now we did not get 100% perfection with respect to GSLV, but we are 100% perfect in PSLV. So the what do you call the success rate of PSLV is more than 98. అదన్నమాట. అందుకోసమే PSLVని గెలుపు గుర్రం అంటాం. ఇంకొకటి ఈరోజు ప్రయోగిస్తున్నారు ఆగస్టు 15, 2024న SSLV అనే రాకెట్. దీన్ని SSLV D3. దీనిలో 3 ప్రయోగిస్తున్నాం. ఈరోజు 3వది. సో 1వది ఫెయిల్ అయింది, 2వది సక్సెస్ అయింది. ఈరోజు 3వది ప్రయోగిస్తున్నారు. దట్ ఈజ్ ఆన్ August 15, 2024. ఇది ఎక్కడైతే ల్యాండ్ అయిందో, ఏది చంద్రయాన్-2, ఈ ఎక్కడైతే ల్యాండ్ అయిందో దానికి పెట్టిన పేరు తిరంగా పాయింట్, రైట్. సో ఆర్బిటాల్ ఇన్సర్షన్ అంటే చంద్రుని యొక్క ఆర్బిట్లోకి చేరిన తేదీ 20 ఆగస్ట్. చూడండి, జూలై నుంచి మనకు టైం తీసుకొని ఇక్కడికి వెళ్ళాం, డైరెక్ట్గా వెళ్ళాం. ల్యాండింగ్ డేట్ 6th September 2019. సో ల్యాండింగ్ సైట్ నియర్ లూనార్ సౌత్ పోల్. ఏంటి చంద్రయాన్-2? చంద్రయాన్-1 యొక్క ఉద్దేశం నీటి జాడను గుర్తించడం చంద్రుని మీద. చంద్రయాన్-2 కానీ చంద్రయాన్-3 కానీ వాటి యొక్క లక్ష్యాలు, టార్గెట్స్ ఆర్ సేమ్, ఎయిమ్స్ ఆర్ సేమ్. ఏంటా ఎయిమ్స్ అంటే చంద్రుని యొక్క సౌత్ పోల్ వైపు వెళ్ళడం. సో రీచింగ్ సౌత్ పోల్. సో సౌత్ పోల్కి వెళ్ళిన మొట్టమొదటి దేశం అమెరికా అని అందరు అనుకుంటారు, కాదు, ఇండియా. సో సౌత్ పోల్ మీద మరింత పరిశోధనలు ఎక్కువ చేసి మనల్ని దాటేసి వెళ్ళిన లేటెస్ట్ దేశం చైనా, రైట్. ఇది నేను ఇంతకుముందు చెప్పిన GSLV Mark 3 రాకెట్. ఇవి బూస్టర్ రాకెట్లు, ఇవి పక్కకు మండి కింద పడిపోతాయి. ఇది L10 లిక్విడ్ స్టేజు, దేనికంటే సాలిడ్ రాకెట్ బూస్టర్స్. ఇది క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్. ఏదైతే పైన ఉంటుందో దీన్ని ఏమంటామంటే పేలోడ్ అంటాం. ఈ పేలోడ్ను కలిగి ఉన్న ఒక బాక్స్ను మనం పేలోడ్ ఫేరింగ్ అని అంటాం. సో ఇందులో ఉంది చంద్రయాన్-2. మరి చంద్రయాన్-2లో ఏముంది, ఇది C-25 క్రయోజెనిక్ ఇంజన్. ఇది 4 టన్నులను మోసుకొని పోయే ఒక 44 మీటర్ల పొడవైన ఒక రాకెట్. దీని బరువే 640 టన్నుల పైచిలుకుంటుంది. సో ఇది చంద్రయాన్-2లో దిస్ ఈజ్ ఎర్త్. సో వీఆర్ హియర్. సో ఇట్ ఈస్ లాంచ్డ్ సమ్వేర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ శ్రీహరికోట. ఇది ఫస్ట్ మాన్యువర్, నెక్స్ట్ సెకండ్ మాన్యువర్, దాని వేగాన్ని పెంచాలి, థర్డ్ మాన్యువర్, ఫోర్త్ మాన్యువర్, ఫిఫ్త్ మాన్యువర్. ఇది ఇలా పెంచితే నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు దిస్ ఈజ్ ట్రాన్స్లూనార్ మాన్యువల్ అంటారు. అంటే యు ఆర్ గోయింగ్ ఫ్రమ్ ఎర్త్ టు దిస్ ఈజ్ ద మూన్.
సో మూన్ యొక్క కక్షలోకి వెళ్ళడానికి ఇదంతా ప్రయాణించడానికి టైం పడుతుంది. కాబట్టి మనం రోజులు నెలల తరబడి ప్రయాణించాల్సి ఉంటుంది. సో ఎర్త్ బౌండ్ ఫేజ్ అంటే లిఫ్ట్ ఆఫ్ 22 జూలై రోజు అయింది. ఈ ఎర్త్ బౌండ్ ఫేజ్లో మొదటి కక్షలో 23 రోజులు తిప్పుతారు. దాని యొక్క సమయము సందర్భము అన్నీ చూసుకొని ఆ రాకెట్ను లేదా ఆ ఇంజన్ను పేల్చి దాని యొక్క కక్షను మార్చుతూ పెంచుతూ పోవాలి. సో దిస్ ఇస్ ట్రాన్స్లూనార్ ఇంజెక్షన్ అండ్ ట్రాన్స్లూనార్ ఇంజెక్షన్ ఆప్టెండ్ ఆఫ్టర్ 23 days ఆఫ్ లాంచ్. 23 రోజులు పట్టింది. సో లూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీ, ఇది లూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీ. నెక్స్ట్ లూనార్ బౌండ్ ఫేజ్ 30 to 42 days ఇక్కడ టైం తీసుకున్నారు. మళ్ళీ దీని యొక్క వేగాన్ని తగ్గించాలి. ఫస్ట్ దీని మెల్లగా క్రమక్రమంగా తగ్గుతూ మనం దీని చుట్టూ తిరిగే కక్షకు రావాలి. సో యూ హ్యావ్ టు డిక్రీజ్ ద స్పీడ్. సో పవర్డ్ డీసెంట్ స్టార్ట్స్ ఆన్ డే 48, 48వ రోజు అది ల్యాండింగ్ అయింది. ఏంటది? చంద్రయాన్ 2. మరి చంద్రయాన్ 2లో ఏమున్నాయి? వాట్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ చంద్రయాన్ 2? చంద్రయాన్ 2లో మెయిన్గా 2 ఉన్నాయి. వన్ ఈజ్ ఆర్బైటర్, తిరిగేది. నెక్స్ట్ ఇంకొకటి ల్యాండర్, దట్ ఈస్ దిగేది. ఇంకొకటి రోవర్. మొత్తం 3 ఉన్నాయి: ఆర్బైటర్, ల్యాండర్, రోవర్. సో ఫస్ట్ దానిలో మనకు వి హ్యాడ్ ఆర్బైటర్, దట్ ఈస్ చంద్రయాన్ 1. నెక్స్ట్ ల్యాండర్ వచ్చేసి మూన్ ఇంపాక్ట్ ప్రోబ్, అదేమో వెళ్ళి ఢీ కొట్టేది. ఇట్ ఈస్ నాట్ ఏ సాఫ్ట్ ల్యాండింగ్. ల్యాండర్ మాత్రం సాఫ్ట్గా దిగాలి. దానిలో ఉన్న సున్నితమైన ఇన్స్ట్రుమెంట్స్ ఏవి చెడిపోదు. సో దిస్ ఈజ్ విక్రమ్ ల్యాండర్. సో ఇది ఎందుకు ఎవరి పేరు మీద వచ్చిందంటే భారతదేశ అంతరిక్ష రంగ పితామహుడు విక్రమ్ సారాభాయ్. సో విక్రమ్ సారాభాయ్ పేరుకు గుర్తుగా విక్రమ్ ల్యాండర్కు పేరు ఉంటుంది. సో ఇది విక్రమ్ సారాభాయ్. నెక్స్ట్ ఇది ఆర్బైటర్, ఇది విక్రమ్ ల్యాండర్. ల్యాండర్లో ఉండేది రోవర్. సో ఎప్పుడైతే అది ల్యాండ్ అవుతుందో దాని నుంచి రోవర్ బయటకు వస్తుంది. దిస్ ఈజ్ విక్రమ్ ల్యాండర్. ఇలా సాఫ్ట్గా కిందికి దిగాల్సింది, కానీ చంద్రయాన్ 2లో ఇది సాఫ్ట్గా కిందికి దిగకుండా బలంగా వెళ్ళి ఢీ కొట్టింది. ఢీ కొట్టడంతో అది తునాతునకలు అయిపోయింది. సో విక్రమ్ ల్యాండర్లో నుంచి బయటకు రావాల్సింది ప్రజ్ఞాన్ అనే రోవర్ బయటకు రావాల్సింది. రోవర్కు 6 చక్రాలు ఉంటాయి, 6 వీల్స్. కానీ ఆ 6 వీల్స్ రాకుండానే అది వేస్ట్ అయిపోయింది. సో ప్రజ్ఞాన్ రోవర్. సో ప్రజ్ఞాన్ రోవర్ ఇది ఒక చిన్నది. దీనికి ఇవి సోలార్ ప్యానల్స్. సో చంద్రుడి మీద మనకు ఒక్కరోజు 1 day ఈక్వల్ టు ఎర్త్స్ 14 days. సో మన భూమి మీద 14 రోజులు, చంద్రుడి మీద ఒక్కరోజు. ఇది చంద్రుడి మీద ఒక్కరోజు అంటే మన భూమి మీద 14 రోజులు సూర్యకిరణాలను తీసుకొని తన నుంచి సోలార్ ఎనర్జీతోని దీన్ని నడపాల్సింది. ఇది మనకు చంద్రయాన్ 2లో మనం పెట్టుకున్న టార్గెట్. కానీ ఏమైంది? అది ఫెయిల్ అయిపోయింది. సో అది ఫెయిల్ కావడంతో వి వెంట్ టు చంద్రయాన్ 3. సో చంద్రయాన్ 3 వాజ్ సక్సెస్ఫుల్. మనం అనుకున్న విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్గా ల్యాండ్ అయింది. దాని నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చింది. ఎన్నడొచ్చింది? 23 ఆగస్టు 2023. సో యూ కెన్ రిమెంబర్ 2 cube ఈజ్ ఈక్వల్ టు 8, దట్ ఈస్ ది ఆగస్ట్ మంత్. సో అన్నీ సో మీరు ఇట్లా రాసుకోండి. 23, 2 cube, 2023. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. సో ఆర్బిటాల్ ఇన్సర్షన్ 5th August 2023, లాంచ్డ్ ఆన్ 14th July 2023 బై యూజింగ్ LVM-3M4. సో మనం ఇంతకుముందే చదివాం. ఫస్ట్ది LVM-3M1 ఫర్ చంద్రయాన్ 2, నెక్స్ట్ LVM-3M2, నెక్స్ట్ M3, నెక్స్ట్ M4. సో M2, M3లు 2 భారతదేశానికి డబ్బులు తెచ్చిపెట్టిన 2 రాకెట్లు. ఇవి ఏం చేశాయంటే OneWeb అనే ఒక ఇంగ్లాండ్కు చెందిన ఒక ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ ప్రొవైడర్ లేదా టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్ సంస్థకు చెందిన 72 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపినాం. హౌ మెనీ అటెంప్ట్స్? ఇన్ ఓన్లీ 2 attempts. ఇన్ వన్ గో వీ హ్యావ్ సెంట్ 36. సో 36 ఉపగ్రహాలను M2తో ఒకసారి, M3తో ఒకసారి పంపించాం. సో ఇది మొత్తం LVM-3లో 7 లాంచెస్లో ఈ 4 మెయిన్. సో M1 ఫర్ చంద్రయాన్ 2, M4 ఫర్ చంద్రయాన్ 3. సో ఇది LVM-3M4 వెహికల్ క్యారెక్టరిస్టిక్స్. హైట్ సుమారు 44 మీటర్లు. లిఫ్ట్ ఆఫ్ మాస్ నేను చెప్పాను 640 టన్నులకు ఎక్కువ ఉంటుంది. ప్రొపల్షన్ స్టేజెస్, స్ట్రాప్ అండ్ మోటార్స్ 2 ఉంటాయి. 2 సాలిడ్ స్టేట్ ఇంజన్స్, వాటిని S200 అని పిలిచారు. కోర్ స్టేజ్ లిక్విడ్, అప్పర్ స్టేజ్ క్రయో. కోర్ అంటే మధ్యలోది, కింద ఒక సాలిడ్ స్టేట్ ఉంటుంది.
సో ఫస్ట్ వీటిని మండిస్తారు, తర్వాత కొద్దిసేపటికి దీన్ని మండిస్తారు, దాని నుంచి ఇది పడిపోతుంది, నెక్స్ట్ ఇది పడిపోతుంది, నెక్స్ట్ క్రయోజనిక్ పడిపోతుంది, లాస్ట్కి ఇది కక్షలోకి చేరుతుంది. రైట్. సో చంద్రయాన్ 3 యొక్క లక్ష్యాలు ఏంటిది? ఇంజనీరింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ల్యాండర్ టు ల్యాండ్ సేఫ్లీ అండ్ సాఫ్ట్లీ. సో సాఫ్ట్ ల్యాండింగ్ అన్నది చంద్రయాన్ 3 యొక్క ప్రధాన ఉద్దేశం. సో సాఫ్ట్ ల్యాండింగ్ ఇన్ విచ్ వీ వర్ సక్సెస్ఫుల్. నిదానంగా సున్నితంగా అది ముక్కలు ముక్కలు కాకుండా దించడం. అబ్జర్వింగ్ అండ్ డెమాన్స్ట్రేటింగ్ ద రోవర్స్ డ్రైవింగ్ క్యాపబిలిటీస్. దిగిన తర్వాత చంద్రుడి మీద ఈ 6 చక్రాలున్న ఒక చిన్న రోవర్ దీని మీద కదిలేంత పరిజ్ఞానం మనకుందా లేదా, మన ఎబిలిటీ, మన క్యాపబిలిటీస్ కోసం ఈ ప్రయోగం చేశారు. కండక్టింగ్ అండ్ అబ్జర్వింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ద మెటీరియల్స్ అవైలబుల్ ఆన్ ద లూనార్ సర్ఫేస్ టు బీ బెటర్ అండర్స్టాండ్ ద కంపోజిషన్ ఆఫ్ ది మూన్. సో దీని యొక్క ఉద్దేశం కూడా సౌత్ పోల్, ద అన్రీచ్డ్ రీజన్ ఆఫ్ ది మూన్. సో ఎవరు చేరుకోలేని ప్రదేశంకు మనం వెళ్ళాలి, ఎందుకంటే దాని యొక్క సౌత్ పోల్ ఉన్న వైపు మనం చూడం, భూమి నుంచి కనిపించదు అది. ఇది మనకు LVM-3 M4 ఇంతకుముందు కూడా చూసాం. నెక్స్ట్ ఇవి మాన్యూవర్స్. నేను ఇంతకుముందు చెప్పాను, ఇలా భూమి మీద నుంచి ఇలా 1 2 3 4 5. సో లూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీ, లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్, దీని తర్వాత మాన్యూవర్స్ తగ్గించాలి 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 తగ్గించాలి, లాస్ట్కు 100 × 100 కిలోమీటర్లోనికి రావాలి. అంటే 100 మీటర్ పెరిజీ, 100 మీటర్ అపోజిట్, దట్ మీన్స్ సర్క్యులర్ ఆర్బిట్. సో దిస్ ఈజ్ ద ఆర్బిటాల్ మాన్యూవర్ స్ట్రాటజీ ఆఫ్ చంద్రయాన్ 3. సో ఇది మనకు పేలోడ్. సో దీనిలో ఏమున్నాయి మేజర్ స్పెసిఫికేషన్స్? దీనిలో ఏమున్నాయంటే ప్రొపల్షన్ మాడ్యూల్. సో Chandrayaan 3 consists 3. One is propulsion module, the second one is lander, and the third one is rover. So lander is Vikram lander, same name, same. Rover is Pragyan. So 2లో మనం ఏమైతే ఫెయిల్ అయ్యామో, సో విక్రమ్ ల్యాండర్ను ఎలా సాఫ్ట్ ల్యాండ్ చేయలేమో దానికి కొన్ని చేర్పులు చేశారు. సో విక్రమ్ ల్యాండర్లో 5 థ్రస్టర్స్ ఉండే, వాటిని తగ్గించిండ్రు. మళ్ళీ దీనిలో మనం దానిలో ఫెయిల్యూర్స్ అన్నీ నేర్చుకొని, అమెరికా కూడా పంపించి ఫెయిల్ అయింది. సో వాటిని నేర్చుకొని వాటి యొక్క గుణపాఠాలతో మనం చంద్రయాన్ 3లో వి వర్ సక్సెస్ఫుల్. సో ఇది 1 లూనార్ డే పనిచేయాలి. నేను ఇంతకుముందు చెప్పాను, దట్ ఈజ్ ఈక్వల్ టు 14 ఎర్త్ డేస్. నెక్స్ట్ సో రోవర్ దాని పవర్ 50 వాట్, మ్యాస్ 26 kg. 26 kg ఈజ్ వెరీ లెస్. Next major specifications of lander, that is Vikram lander. So mission life 1 lunar day, mass around 1750 kg, powered by solar panels whose power is 740 watt, here 50 watt. 50 watt అంటే చాలా తక్కువ. ఇది మనం చూసాం, ఇది విక్రమ్ ల్యాండర్. సో ఏమైంది, అది నిదానంగా దిగింది. ల్యాండర్లోని పేలోడ్స్ ఆర్ నథింగ్ బట్ ద ఇన్స్ట్రుమెంట్స్. సో ప్రొపల్షన్ మాడ్యూల్ ఏమవుతుందంటే చంద్రుడి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. సో ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్బైటర్. సో దీని నుంచి ఏమొస్తుంది, ల్యాండర్ వస్తుంది. ల్యాండర్ నుంచి బయటకి ఏమొస్తుంది, రోవర్ వస్తుంది. 3 పార్ట్స్. సో ఆర్బైటర్ 1, ల్యాండర్ 2, రోవర్ 3. సో కమ్యూనికేషన్ రోవర్ టు ల్యాండర్, ల్యాండర్ టు ఆర్బైటర్ టు ఎర్త్ స్టేషన్, రివర్స్. సో ఒక ప్రొపల్షన్ మాడ్యూల్లో ఒకే ఒకటి ఉంది, దట్ పేలోడ్ ఈజ్ కాల్డ్ షేప్, స్పెక్ట్రోపోలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్. మనం చంద్రయాన్ 3 అనగానే చంద్రుని గురించి చదవడమే అని అనుకుంటాం, కానీ ఒక షేప్ మాత్రం టు స్టడీ అబౌట్ ద ఎర్త్. సో ఇక్కడ నుంచి భూమిని చదవడానికి ఈ షేప్ ఉపయోగపడ్డది, ప్రొపల్షన్ మాడ్యూల్లో ఉంది. ఇవి రోవర్ పేలోడ్స్, ఇవి ల్యాండర్ పేలోడ్స్. సో దిస్ ఈజ్ అబౌట్ Chandrayaan 3 in which we were successful. సో ఎప్పుడైతే ల్యాండర్ దాని యొక్క స్పీడ్ ల్యాండ్ అయ్యే ముందు దీని స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది, 6000 km/s. సో దీన్ని నిదానంగా దీని వేగాన్ని తగ్గించాలి. అంటే థ్రస్టర్స్ ఆర్ అపోజిట్ డైరెక్షన్లో మండే మోటార్స్, వీటిని మండించడం ద్వారా
దీని యొక్క స్పీడ్ను తగ్గిస్తూ మనం 23 ఆగస్ట్ 2023 రోజు దీని మీద ల్యాండ్ అయ్యాం. దాని నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చింది. అదే రోజు 14 డేస్ పనిచేసి కొంత సమాచారాన్ని ఇచ్చింది అబౌట్ ద సౌత్ పోల్ ఆఫ్ ది మూన్. కాబట్టి ఈ రోజును మనం సెలబ్రేట్ చేసుకోవడానికి దీన్ని నేషనల్ స్పేస్ డేగా భారతదేశ ప్రభుత్వం ప్రకటించింది. థ్యాంక్ యూ.